గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వాళ్ళ నాయకులు వాళ్ళ మీడియా ఏపీని శ్రీలంక చేస్తున్నారు, నైజీరియా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడారు. అప్పులు చేసేసాడు, అప్పులు చేసి పనిచేస్తున్నాడు, 14 లక్షల కోట్లు అప్పు చేసేశాడు, శ్రీలంక అయిపోయింది, మునిగిపోయింది, ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతినేసింది అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు 3 లక్షలు మాత్రమే, 3 లక్షల కోట్లు మాత్రమే. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 1.5 సంవత్సరం కూడా కాకముందే అప్రాక్సిమేట్గా 2 లక్షల కోట్లు అప్పు చేసింది. మరి ఆ డబ్బులంతా కూడా ఎవరి జోబుల్లోకి వెళ్ళాయో ఇప్పుడు ఆ మీడియా సంస్థ, అదేవిధంగా పెద్ద పెద్ద మహానుభావులు ఉండాలిలే కొంతమంది మేధావులు, ఆ మేధావులు ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఒక జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులంతా కూడా ఇప్పుడు మాట్లాడడం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద సూక్తులు చెప్తున్నారు వాళ్ళంతా కూడా. ఎనీహౌ, ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా నోటుకు వచ్చినట్టు వాగడం, తప్పుడు ప్రచారం చేయడం కూడా జరిగింది. ఆనాడు ఏపీని శ్రీలంకతో పోల్చేటువంటి కూటమి ప్రభుత్వం ఈనాడు ఏపీని పక్కనే ఉన్నటువంటి నేపాల్తో పోలుస్తున్నారు. నేపాల్లో ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో అవే ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రావచ్చేమో అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కూటమి ఎమ్మెల్యేలు చేసేటువంటి అవినీతి కానీ, మంత్రులు చేసే దౌర్జన్యాలు, దాడులు, ఎందుకంటే ఇది 3 పార్టీల కలయిక. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, జోబులు కూడా నింపుకుంటున్నారు. లెక్క పక్క ఏం లేదు, ఎవరికి కనిపించిన కాడికి వాళ్ళు దోచేసుకుంటున్నారు. ప్రజలంతా కూడా చూసి నివ్వెరపోతున్నారు, ఏంది దోపిడీ అనేసి. దీనికి సంబంధించి నెల్లూరులో ఫేమస్ పత్రిక జమీన్ రైతు పత్రిక, చాలా ఫేమస్. వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆనాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీని ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే తప్పులు చేసిన చోట ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగా ప్రశ్నిస్తుంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, అదేవిధంగా ఆయన ఎవరో రూప్ కుమార్ యాదవ్, వీళ్ళంతా కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఏ విధంగా దాడులు చేశారు, ఏ విధంగా బెదిరింపులు ఇచ్చారు కూడా మనం చూసాం. రీసెంట్గా అయితే మన రూప్ కుమార్ యాదవ్ గారు ఏకంగా ఆ జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ అనుకుంటా ఆయన పేరు, ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు. బల్లలు గుద్ది మరీ అబ్బో నా సామిరంగా మీరందరూ కూడా చూసే ఉంటారు. ఇప్పుడు అదే జమీన్ రైతు పత్రిక మరొక విషయాన్ని కూడా ప్రస్తావించింది. నేపాల్కు మన రాష్ట్రానికే దగ్గరి పోలిక అని చెప్పి చాలా పెద్ద కథనమే రాసింది. చాలా గొప్ప పత్రిక అది. ఎందుకంటే ప్రజల పక్షాన ఎల్లప్పుడూ కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి, మన పచ్చి మీడియాలాగా కాదు. ఇందుకే వాళ్ళు ఏం రాశారంటే, టెండర్ల వ్యవస్థ రూపుమాపి కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. గనులన్నింటినీ మాఫియా ముఠాలకు అప్పచెప్పేశారు. ఎమ్మెల్యేల స్థాయిలో అవినీతి అవధులు దాడుతున్నాయి. ప్రజలకు జీవించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. కడుపు మండితే నేపాల్ వలె ఇక్కడ జనం తరుముకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం కూడా జరిగింది. నిజంగానే, ఎందుకంటే అవినీతి అనేది ఒక స్థాయి వరకు ప్రజలు ఎవరైనా సరే చూస్తూ ఊరుకుంటారు. కానీ ఆ అవినీతి అనేది పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ప్రజలు కూడా తిరగబడినప్పుడు వ్యవహారం ఎలా ఉంటుందో పక్కనే మనం చూసాం నేపాల్. అక్కడ కూడా ఫస్ట్ అవినీతి ఖండించారు, పట్టించుకోలే, ప్రశ్నించారు, ప్రభుత్వాలు పట్టించుకోలే. ప్రశ్నించే తత్వం ఎక్కువైపోవడం వల్ల ఆ ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసింది, బ్యాన్ చేసింది. దెబ్బకి మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఏ విధంగా రచ్చ అయిందో కూడా మనం చూసాం. ప్రభుత్వాల్ని ప్రశ్నించడం వల్ల, అక్కడ సోషల్ మీడియాని బంద్ చేయడం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ పనికి కూడా టెండర్ వ్యవస్థ లేదు. ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేస్తే వారే కాంట్రాక్టర్. 1,00,000 కోట్ల పని అయినా అంతే. దిగువ స్థాయిలో చిన్న చిన్న పనులు ఎమ్మెల్యేలు పంచిపెడుతున్నారు. ప్రతి పనిలో కమిషన్ తప్పనిసరి. దానికోసం పని విలువ పెంచుకున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం డ్రైనేజీ లేక డేంజర్గా జారిపోతుంది. గనులన్నీ ప్రభుత్వం నడిపే వారి ఆస్తులుగా మారిపోయాయి. క్వార్జ్, సిలికా, ఎర్రమట్టి, ఎర్రగులక
దాని పేరుతో బాక్సైట్, గ్రానైట్ వంటి గనులన్నింటినీ స్వాధీనపరుచుకొని మాఫియా ముఠాలకు అప్పజెప్పేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నీకింత నాకింత అని మాఫియా ముఠాలు ప్రభుత్వాధినేతలు పంచుకొని తింటున్నారు. సాంప్రదాయంగా జరిగే మైనింగ్ పరిశ్రమ అంతరించిపోయింది. ప్రభుత్వానికి జరిగే అన్ని సరఫరాలు అంతే. సివిల్ సప్లైస్ కానీ, పిల్లల కంప్యూటర్ ట్యాబులు కానీ, రేషన్ బియ్యం కానీ, మరొకటి కానీ ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారికే సరఫరా ఆర్డర్. వారు చెప్పిందే ధర. పోటీతత్వం లేదు. నాణ్యత కనుమరుగైపోయింది. ఎమ్మెల్యేల స్థాయిలో నియోజకవర్గాలు వారి రాజ్యాలుగా మారిపోయాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే ఫ్లాట్లు ఇవ్వాలి. అపార్ట్మెంట్ కడితే అడుగుకి ఇంత అనేసి ఇవ్వాలి. రైస్ మిల్ నడిపితే నెల మామూలు ఇవ్వాలి. ఇళ్ల ప్లాన్ కావాలనే సిఫార్సు చీటీ కొనుక్కోవాలి. కమర్షియల్ భవంతి లేదా హోటల్ కడితే భారీ మొత్తం చెల్లించాలి. ఎంఆర్ఓ ఆఫీస్లో కాగితం కదలాలంటే ఎమ్మెల్యే ఫోన్ చేయాలి. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే ఎమ్మెల్యే చెప్పాలి. చివరాఖరికి మొగుడు పిల్లల మధ్య తగువ వచ్చిన ఎమ్మెల్యే వద్ద పంచాయతీ పెట్టాలి. నదులలో ఇసుక వారిదే, తిప్పలలో ఎర్రమట్టి వారిదే, క్వారీలలో కంకర వారిదే. ఇల్లు కట్టుకోవడానికి బండి ఇసుక కావాలన్నా ఎమ్మెల్యే అనుచరుల అనుమతి కావాలి. ప్రజల జీవితాలలో రాజకీయవాదులు చొరబడిపోతున్నారు, చిరాకు పెడుతున్నారు. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కు, ప్రశాంతంగా జీవించే హక్కు, స్వతంత్రతతో మాట్లాడే హక్కు హరించి వేస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగమే అపహాస్యం పాలవుతుంది అని చెప్పేసి చాలా గొప్పగా రాశారు జమీన్ రైతు పత్రిక. అదేవిధంగా పక్కనే నేపాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి, అక్కడ మన రాష్ట్రంలో జరిగినటువంటి వాటికి చాలా దగ్గర పోలికలు కూడా ఉన్నాయి. కొంచెం ప్రభుత్వాలు కొంచెం అలర్ట్గా ఉండి జాగ్రత్తగా మలుచుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి జమీన్ రైతు పత్రిక ఒక హెచ్చరిక కూడా ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలో ఏ విధంగా కూటమి ప్రభుత్వం నడిపిస్తుందో, దాడులు, దౌర్జన్యాలు, అదేవిధంగా అవినీతి ఏ విధంగా పేరుకుపోయిందో వాటన్నిటి గురించి కూడా చాలా క్లుప్తంగా వివరించడం కూడా